నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం। ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు। జగనే ఎందుకు కావాలంటే అనే కార్యక్రమాన్ని నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి ఎవరు అందించని సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగనన్నది అని వ్యాఖ్యలు। తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి। ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు। రాజకీయ కుట్రలో భాగమే ఎస్సీ వర్గీకరణ అన్న మాల మహనాడు నేతలు। ఈ నెల 19వ తేదీన మదనపల్లిలో జరిగే మాల మహనాడు విజయోత్సవ మహాసభకు రావాలని పిలుపు। చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాళే యాదయ్య। కార్యకర్తలు అభిమానులు భారీ ర్యాలీతో చేవెళ్లే గులాబీమయం। గడిచిన 4.5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అందించిన లబ్ధిని వివరిస్తూ పొద్దుటూరు పురపాలక పరిధిలోని 12వ వార్డు కేహెచ్ఎం వీధి నెంబర్ 1లో ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే అనే కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నిర్వహించారు। ఈ సందర్భంగా చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతంలో దాదాపు 20 కోట్ల రూపాయల సంక్షేమ పథకాల క్రిందట ఇవ్వడం జరిగిందన్నారు। రానున్న ఎన్నికల్లో మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని కోరారు। ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కాజా, పట్టణ అధ్యక్షులు కామిశెట్టి బాబు, వార్డు ప్రజలు పాల్గొన్నారు। నాయకులకి, ఇతర ప్రజాప్రతినిధులకి, ప్రజలకి, వార్డు సభ్యులకి, పాత్రికేయ మిత్రులకి అందరూ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేస్తున్నాం। ముఖ్యంగా ఈరోజు సీఎం గారు అన్ని పథకాలు అమలు చేస్తున్నారు। ప్రతి ఒక్క ఇంటికి పథకాలన్నీ చేరినాయి। కానీ ఇప్పుడు మళ్ళా మనకు సీఎం రావాలంటే, మళ్ళా మన ఊర్లో ఎమ్మెల్యే రావాలంటే మనం గెలిపించుకోవాలి। ఇవన్నీ మళ్ళా మనం పొందాలంటే మన సీఎం రావాలని నేను కోరుకుంటున్నాను। ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే అనేది ఇక్కడ సమావేశం జరపడం జరిగింది। జగనే ఎందుకు కావాలి అనే దానికి ఆల్రెడీ ఇప్పుడు జగన్ సార్ ముఖ్యమంత్రే కదా అని ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మనుషుల్లో కూడా ఉంటారు। ఇక 6 నెలల్లో 5 నెలల్లో పోతే మళ్ళా ఎలక్షన్స్, దానికోసమే ఈ అంశం। మోసపూరిత మాటలు, అదిగో మా అక్క చెల్లెమ్మలకు అది చేస్తా, మా అన్నగారికి అది చేస్తా అన్ని ఎన్నో వాగ్దానాలు చెప్పి అమరావతిని అత్యద్భుతంగా కట్టాలని చెప్పి గ్రాఫిక్స్ లో చూపించేసి ఇంతవరకు ఒక పిరిగడ మట్టి వేసింది లేదు। మళ్ళీ ఆయన ప్రజల ముందరికి వచ్చి సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తా, ఉచిత ప్రయాణం చేయిస్తా, వగేరా ఇంకోటి ఎన్ని చెప్తా। స్కూళ్ళలో నిలబడి ఇబ్బంది పడకుండా వాలంటీర్లు మీ ఇంటి దగ్గరకు వచ్చి ఇస్తున్నారు కదమ్మా, ఇస్తున్నారు కదా, ఇస్తున్నారు। అదే విధంగా ఒక్కటని కాదు, ఇప్పుడు కమిషనర్ సార్ చదివిన దాంట్లో నాకు తెలిసి ప్రతి డోర్ ను టచ్ చేయకుండా, అంటే మీ గడపలో ఉపయోగపడని పథకమే లేదమ్మా నాకు తెలిసి। ఇస్తారని మేము ఈ చిన్న విషయాన్ని మీ ముందుకు వచ్చి ప్రతి నెలలో మీకు అకౌంట్ బటన్ ముఖ్యమంత్రి నొక్కినప్పుడు మన ఎమ్మెల్యే గారు ప్రతిదీ మున్సిపల్ ఆఫీస్ గాని, ప్రతి వార్డు గాని ఈ 5 సంవత్సరాల్లో క్రమము తప్పకోకుండా మేము ప్రజలను ఎప్పుడు కలుసుకుంటున్నాం। ఇదంతా మీరు గమనిస్తానే ఉంటారని నేను ప్రజలను కోరుకుంటున్నాను। తుళ్లూరుపేట పట్టణము కోళ్లమెట్ట సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ కి
జగన్ ఎందుకు కావాలంటే అనే కార్యక్రమం సుల్లూరుపేట పట్టణ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మునుపెన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్ అన్నదే అన్నారు. ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి వెళ్లి వాలంటీర్ ద్వారా సంక్షేమ పథకాలు అందేలాగా జగనన్న చూశారన్నారు. మళ్లీ జగనన్ననే గెలిపించుకుంటే మరింత సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ అవుతాయని అన్నారు. ముఖ్య అతిథిగా సుల్లూరుపేట మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, వైస్ చైర్మన్ చెన్నై సత్యం తదితరులు పాల్గొన్నారు. சும்மா வள பண்ணுங்க உங்களுக்கு என்னென்ன ஒண்ணுதோ அது மட்டும் தான் இருக்குது. அதுல ஒரு ரூபாய் 7 கிலோ ஒரு ரூபாய் 6 கிலோ அது அவங்க லாபம் வந்து கட்டறாங்க. వరదయ్యపాలెం మండలము ఎంఆర్ఓ గౌరీశంకర్ మాట్లాడుతూ గ్రావెల్ క్వారీల టిప్పర్లు పరిమితికి మించి లోడ్ చేసుకుని రహదారులను నాశనం చేస్తున్నారని, దీనివల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వీటి మీద పంచాయతీరాజ్, పోలీస్, రవాణా శాఖ, రెవెన్యూ శాఖల సమన్వయంతో చెక్ పోస్టుల వద్ద ఒక పోలీస్ కానిస్టేబుల్, వీఆర్ఏ ఉండే విధంగా చూసి కట్టడి చేస్తామన్నారు. పరిమితికి మించి లోడ్ లేకుండా చూసుకోవాలని, అన్ని పేపర్లు సక్రమంగా పెట్టుకోవాలని, లేదంటే తగు చర్యలు తీసుకుంటామన్నారు. రహదారులు గుంతలమయం కావడానికి కారణమైన టిప్పర్ల యజమానులు, క్వారీల యజమానుల ద్వారానే రహదారుల గుంతలను పూడ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చాలా అంటే మైనింగ్ టిప్పర్లు చాలా ఎక్కువ అధిక బరువులతో వెళ్ళడంతో మనకు పంచాయతీరాజ్ అండ్ ఆర్ఎన్బి రోడ్లన్నీ కూడా తీవ్రంగా కోత గురవడం, చెడిపోవడం జరిగింది. అసలు రాజకీయ దగ్గర అయితే ఒక కార్ దిగిందని కార్ మన పైకి గుంటుంది కాదు. అలాగే మన కంచరపాలెము టు మనం కడూరు టు చచ్చిపడిపోయే రోడ్లో పూర్తిగా రోడ్ అంతా కూడా ధ్వంసం అయిపోయింది. ఈ ధ్వంసమైన ప్రధాన కారణం ఏంటంటే అధిక బరువుతో లోడ్ తెలియనటువంటి టిప్పర్లే కారణం. అసలు మైనింగ్ వాళ్ళు లీజ్కి ఇస్తే దానికి ఒక సర్టెన్ బరువు తీస్తారు. దానికి లారీలు ఏ లారీలు ఇవ్వాలా, ఏమి ఇవ్వాలి. కానీ ఇక్కడైతే అటువంటి ఏమి లేకుండా రూల్స్ పాటించుకునే అధిక బరువుతో ఉన్నటువంటి ఎక్కడో ప్రాజెక్టులో పనిచేసిన టిప్పర్, పెద్ద పెద్ద టిప్పర్ తీసుకొచ్చి కొన్ని వేల అంటే టన్నులు, విపరీతమైన టన్నులు బరువుతో ఉండడం వల్ల రోడ్డు కుంగిపోయి పూర్తిగా రోడ్డు ధ్వంసం జరుగుతుంది. దీనిపైన రవాణా అధికారులు అండ్ పోలీస్ యంత్రాంగము అలాగే రెవెన్యూ యంత్రాంగము కూడి మొత్తం ఆ టిప్పర్లను కూడా పూర్తిగా ఆపితే కానీ ఆ రోడ్లు మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎక్కడున్న సరైన ఏ లీజులు ఉన్నటువంటి ప్రతి ఒక్క దీనిపైన కూడా కఠిన చర్య తీసుకుంటుంది తెలియజేస్తున్నాము. అలాగే దానికి పాడైపోవడానికి కారణమైనటువంటి ఏవైతే ఉన్నారో అంటే మైనింగ్ వాళ్ళు కానీ లేదా ఈ టిప్పర్లు కానీ ఖచ్చితంగా రోడ్లు బాగు చేసిన బాధ్యత కూడా వాళ్ళదే అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. వాళ్ళతోనే ఆ రోడ్లను కూడా బాగు చేయించి చేపించాలని చెప్పేసి పత్రికాముఖంగా ప్లస్ అందరూ కూడా మీ ప్రజలు, పత్రికా ప్రతినిధులు అలాగే యంత్రాంగం అంతా కూడా ఖచ్చితంగా వాళ్ళు పట్టుబడితేనే కానీ మనకి రోడ్డు బాగుపడవు. కాబట్టి ఇక్కడి నుంచి కూడా రెవెన్యూ, పోలీస్ అండ్ పంచాయతీరాజ్ ఈ 3 డిపార్ట్మెంట్లు కూడా ఖచ్చితంగా పోతున్నటువంటి బైకుల టిప్పర్లను కూడా ఆపడం, అది ఎవరు వెహికల్ పర్మిషన్ ఇచ్చారో, ఎంత ఇచ్చారో ఇవన్నీ కూడా డీటెయిల్గా తీసుకొని అవి మనం కంట్రోల్ చేసినట్టుగా అయితే మన రోడ్లు మనం కాపాడుకోగలుగుతాం. అలాగే రాయల్టీ అనే ఇక్కడ మన చెక్ పోస్ట్ దగ్గర ఉన్నారు. వాళ్ళు ఎవరిని వేశారు, ఏ అధికారులతో వేశారు, వాళ్ళు ప్రభుత్వ ప్రతినిధులా లేకపోతే అనాథరైజ్డ్ ప్రైవేట్ ప్రతినిధులా, అసలు వాళ్ళకి ఏం అధికారం ఉంది అక్కడ లారీలు ఆపడే అధికారం ఏముంది అనుకున్నాను. అది నాకు కావాలా. పోలీసులు కూడా నేను రిపోర్ట్ రాస్తాను ఈరోజు. నేను ఆ రాయల్టీ అనే దగ్గర ప్రజలు ఉంటున్నటువంటి కుర్రవాళ్ళు వాళ్ళు ఎవరు వేశారు, వాళ్ళు కానీ బయట అడిగితే 107 కింద నన్ను సరెండర్ చేయమంటాను. నేను ఖచ్చితంగా నా యొక్క మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే గురువారం రాత్రి తిరుచానూర్ శ్రీ పద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి వారి కుటుంబ సభ్యులకు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి తొలుత ధ్వజస్తంభానికి మొక్కులు చెల్లించుకొని అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. తదుపరి వేద పండితులు ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కుప్పంలోని ఎన్జీఓ కార్యాలయంలో మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్నన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం జరిగింది. రాజకీయ కుట్రలో భాగమే ఎస్సీ వర్గీకరణ అని మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యామల సుదర్శనం పేర్కొన్నారు. మాదిగలు మాలల కన్నా అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని, విద్యా ఉద్యోగ అవకాశాలు మాలలు దోచుకుంటున్నారని తప్పుడు ప్రచారం చేసి ఏబీసీడీలుగా విభజించారన్నారు. ఈ వర్గీకరణకు తాము పూర్తిగా వ్యతిరేకమన్నారు. ఈ నెల 19వ తేదీన మదనపల్లిలో మాల మహానాడు విజయోత్సవ మహాసభను నిర్వహించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సభకు స్వచ్ఛందంగా దళితులందరూ పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె కన్నన్, జిల్లా అధ్యక్షులు కందస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు గుండా మనోహర్, జిల్లా కార్యదర్శులు కలై తదితరులు పాల్గొన్నారు. కొంచెం సైడ్లో వెళ్ళిపోవడం కరెక్టే, కానీ వాళ్ళ పరిస్థితి ఏమంటే ఒకటే చెప్పాము, సబ్ ప్లాన్ లో ప్రత్యేకమైన నిధులు వాళ్ళు కేటాయించండి, ఒక పథకాన్ని వాళ్ళు అమలు చేయండి, అంతేగాని విడదీద్దంటే నేను ఆలోచించి మాట్లాడతానని చెప్పాను. తర్వాత ఆయన ప్రభుత్వం భవనం మరి మందకృష్ణ జగన్మోహన్ రెడ్డి కలిస్తే ఒకటే చెప్పాడు, ఈ సుప్రీంకోర్టు డెసిషన్ ఇచ్చింది మీరు పట్టించుకోమని. అయితే పూర్వకంగా జనసేన నాయకుడు నేను చేస్తాను వర్గీకరణ అంటున్నాను. వర్గీకరణ చేస్తే పన్ను కూడా కొడతాం. ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉన్నారు, ఆంధ్రాలో మాలలో 65% మాల ఉన్నారు. కాబట్టి మా ఓట్లు కావాలంటే వర్గీకరణ వ్యతిరేకించాలి. వర్గీకరణ వ్యతిరేకించడం అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే. వర్గీకరణ ఎప్పుడు ప్రజాస్వామ్య వ్యతిరేకం కాదు, రాజ్యాంగ వ్యతిరేకం కాదు. ఆర్టికల్ 14, 16 స్పష్టంగా చెప్తా ఉంది ఏ హక్కుల కోసం వర్గీకరణ కానీ ఇంకోటి కానీ చేయకూడదు అని స్పష్టంగా చెప్తే సుప్రీం కొట్టేసినప్పుడు కూడా ఉషా మెహ్రా కమిషన్ వచ్చింది. ఉషా మెహ్రా కమిషన్ అడ్డుకున్నాం, అరెస్ట్ అయ్యాం. పివి రావు ఈ విషయంలో ఢిల్లీ వెళ్ళి ఎంపీలతో మాట్లాడడానికి పోతూ ఉంటే ఢిల్లీలో సరిపోతే ఆయన తర్వాత జూపూడి ప్రభాకర్ నాయకత్వం తీసుకున్నారు. ఆయన నాయకత్వంలో దాదాపు ఈ కాలం అంతా మేము పనిచేసాం. ఆయన మళ్ళీ రాజకీయాలకు పోవడం, ఇప్పుడు మళ్ళీ నేను తర్వాత జగన్ సత్యనారాయణ అక్కడ హసీన్ ఈ ముగ్గురు కలిసి ఉభయ రాష్ట్రాల్లో కూడా మాలమానాలను డెవలప్ చేస్తూ ఉద్యమాలను కంటిన్యూ చేస్తున్నాం. మరి 25 సంబంధంగా కూడా వస్తూ ఎక్కడ ఇబ్బంది పడ్డాం, ఏ సమస్యలు పడ్డాం, రాజ్యాంగపరంగా మనం ఏం చేసాము,
డెమోక్రటిక్గా ఏం చేసాం వీటన్నింటినీ ఒకసారి పునరుచ్చారణ చేసుకోవడానికి నెల్లూరులో సభలు పెట్టారు. తర్వాత ఈ నెల 19వ తేదీ మదనపల్లిలో పెద్ద ఎత్తున అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లాకు సంబంధించి విజయోత్సవాల్లాగా మేము చేయడానికి చేశాము. అంబేద్కర్ బాటలో మేము నడుస్తున్నాం. మేము ఎప్పుడు అంబేద్కర్ వ్యతిరేకంగా ఏమీ చేయలేదు. మా ఉద్యమంలో ఎక్కడ బస్సులు కంకిపెట్టలేదు, ఎక్కడ ఇళ్ళు కంకిపెట్టలేదు, ఆఫీసులు కంకిపెట్టలేదు, ఏ పత్రికా కార్యాలయం ధ్వంసం చేయలేదు. కానీ మేము ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్నాం. కానీ కొన్ని రాజకీయ పార్టీలు కూడా వర్గీకరణ చేస్తూ ఉంటున్నాం. మేము చెప్తున్నాం, ఏ రాజకీయ పార్టీ కూడా వర్గీకరణ చేస్తామంటే తాట తీస్తాం, రాష్ట్రాన్ని అగ్నిగుండంగా చేస్తాం. మాట్లాడేది మామూలు శక్తిగా లేదు. 65-70% మామూలు ఎస్సీ జనాభాలు మేము ఉన్నాం. రోజు రోజుకు ఉద్యమం పెరుగుతుంది. కాబట్టి రేపు జరిగే 19 ఉత్సవాలకు పెద్ద ఎత్తున మామందులు రావాలా. మరి అదే 20 సంవత్సరాలు పనిచేసిన పెద్దలందరినీ పిలిపిస్తున్నాం. వాళ్ళ దగ్గర కూడా అనేక సందేశాలు ఇప్పిస్తాం. కాబట్టి అందరూ రావాలని కోరుతున్నాం. ఈ అవకాశం పత్రికా మిత్రులకు మా నాయకులందరికీ జై భీమ్. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభు శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మామిడాల యశస్విని రెడ్డి. కార్యకర్తలు తన అభిమానులతో భారీ ర్యాలీతో బయలుదేరి వెళ్లి నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో హనుమాన్ల ఝాన్సీరెడ్డి, ముఖ్య నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు పాల్పంచుకున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి నామినేషన్ పర్వం ఘనంగా సాగింది. మిర్యాలగూడకు సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుంగపాడు గ్రామం నుండి మొదలైన నామినేషన్ కార్యక్రమంలో గ్రామాల నుండి పార్టీ కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు పెద్ద ఎత్తున పోటెత్తారు. అశేష జనవాహినితో ప్రధాన రహదారి సాగర్ రోడ్డు నిండిపోయింది. మిర్యాలగూడ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలోనే రికార్డు సృష్టించే విధంగా వేలాది మందితో కోలాహలంగా సాగింది. ఈ కార్యక్రమంలో BLR తో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నియోజకవర్గ పలు గ్రామాలకు చెందిన అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నామినేషన్ చేయటం జరిగింది. ఈరోజు చాలా మంచి రోజు. నా పేరు బలం మీద ఉదయం 11 గంటల 30 నిమిషాలకి బాగుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ చేసినాను. ఈరోజు సాయంత్రం కల్లా కూడా ఒక మంచి శుభవార్త వస్తుందని అధిష్టానం నుంచి అందరం కలిసి వెయిట్ చేస్తున్నాం. అది రాగానే కూడా బీఫామ్ రేపు ఇచ్చేసి సబ్మిట్ చేస్తాం. ఈరోజు మామూలుగా ANC పేరు మీదనే ఒక నామినేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే అధిష్టానం నిర్ణయం ప్రకారం పనిచేయాలి కాబట్టి దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఈరోజు మంచి రోజు కాబట్టి అందరం కలిసి వేయాలా. కార్యకర్తలు అయితే ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్స్, ముఖ్య నాయకులు అందరూ ఈరోజు బాగుంది కాబట్టి ఈరోజు నామినేషన్ అయితే వేద్దాం. రేపు మళ్ళీ మన బీఫామ్ ఇచ్చినట్టు నార్మల్గా వేయాలని మంచి రోజు కాబట్టి అందరం కలిసి మెలిసి నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు మొత్తం ఈరోజు చాలా స్వచ్ఛందంగా వచ్చినందుకు వారి కృతజ్ఞతలు. ఇదొక శుభపరిణామం అని నేనైతే భావిస్తున్నా. వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకైతే, అభిమానులకైతే, BLR బ్రదర్స్కి అయితే అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికే అందరం కలిసి కృషి చేయాలని నిర్ణయించుకున్నాం. అందరం కలిసి ఒక ఉమ్మడిగా కార్యాచరణ రూపొందించుకుని ఒక రెండు రోజుల్లోనే మేము ఎలా ప్రచారం చేయాలా, ఏ రకంగా ముందుకెళ్ళాలని కూడా అందరూ ముఖ్య నాయకులు, సీనియర్లు అయితే, DCC గారు అయితే అధిష్టానం చెప్పినట్టుగా అందరితో పాటు కలిసిమెలిసి పనిచేసి వాళ్ళందరికీ పిలిచి ఎట్లా కూర్చొని మనం చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన వచ్చిన తర్వాత 1-2 రోజుల్లోనే ఈ కార్యక్రమంలో భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థి పొందెం వీరయ్య ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ అందజేశారు.
ముందుగా భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన శాసనసభ్యుడు అనంతరం మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితర కాంగ్రెస్ నాయకులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి పొందెం వీరయ్య మాట్లాడుతూ భద్రాచలం అభివృద్ధి జరగాలంటే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ను గెలిపించుకోవాలని కోరారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ తరపున నేనే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 9 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ భద్రాచలం నియోజకవర్గాన్ని పక్కన పడేశారని అన్నారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో మన నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. అందరికీ నమస్కారం. సలీం రెడ్డికి నమస్కారం. తమ్ముడు ఉంటారు ఇక్కడనే సార్ లోపల పోయి బయట జయరాజు గారు మేము నామినేషన్ పత్రాలు ఇచ్చి సంఘాలుగా పెట్టించుకుంటాం సార్ లోపల పోయి బయట జయరాజు గారు మేము నామినేషన్ పత్రాలు ఇచ్చి సంఘాలుగా పెట్టించుకుంటాం అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాళ యాదయ్య చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ వేశారు. కార్యకర్తలు అభిమానులతో భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో భారీ జనసంద్రం మధ్య చేవెళ్ల ఒక్కసారిగా గులాబీమయమైపోయింది. చేవెళ్ల నియోజకవర్గ చరిత్రలోనే కనివిని ఎరుగని మెజారిటీతో యాదయ్యను గెలిపించి కేసీఆర్ కి కానుక ఇస్తామని చేవెళ్ల బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పట్లొల్ల కార్తిక్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి 5 మండలాలకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంగా నామినేషన్ కార్యక్రమానికి చేసిన నియోజకవర్గంలోని 5 మండలాల నుంచి చేసిన ప్రజలందరూ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు రాష్ట్రం సాధించిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మరి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు నిర్మాణంతో హైదరాబాద్లో మరి ఎక్కడ ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా పాలిస్తున్న హైదరాబాద్లో తెలంగాణ ప్రాంతాన్ని ఈరోజు నిదర్శనంగా ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రజలందరూ కూడా బ్రహ్మరథం బట్టి ఈరోజు నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు భద్రాచలంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న తెల్లం వెంకట్రావు అనంతరం ఎమ్మెల్సీ భద్రాచలం బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ తాతా మధు ఇతర నాయకులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థి వెంకట్రావు మాట్లాడుతూ భద్రాచలం అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు భద్రాచలంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని అన్నారు.
ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ మళ్లీ రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భద్రాచలం అభ్యర్థిని గెలిపించుకోవడం ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఇలా పట్టండి అందరూ విజయాన్ని ఏం తెలియదు నీదేది నేను పట్టుకోను ఇట్లా బయటిది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగనే ఎందుకు కావాలంటే అనే కార్యక్రమాన్ని నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి. ఎవరూ అందించని సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగనన్నది అని వ్యాఖ్యలు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. రాజకీయ కుట్రలో భాగమే ఎస్సీ వర్గీకరణ అన్న మాల మహనాడు నేతలు. ఈ నెల 19వ తేదీన మదనపల్లిలో జరిగే మాల మహనాడు విజయోత్సవ మహాసభకు రావాలని పిలుపు. చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాలే యాదయ్య. కార్యకర్తలు అభిమానులు భారీ ర్యాలీతో చేవెళ్లే గులాబీమయం. ఉండండి. విత్రి న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.